హరిపురం అనే గ్రామంలో శివయ్య అతని భార్య కమల, కొడుకు వాసుతో ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు. శివయ్య వయసు మీద పడడంతో తాను చేసే జిలేబీ వ్యాపారం కొడుక్కి అప్పచెప్పి ఇంట్లోనే ఆ పని ఈ పని చేస్తూ ఉండేవాడు. కొడుకు చేసే జిలేబీ వ్యాపారం అంతంత మాత్రంగానే నడుస్తూ ఉండేది. ఇక రోజులాగే వాసు వ్యాపారానికి తన 4 చక్రాల బండిని తోసుకుంటూ సంతకు వెళ్లి జిలేబీ తయారు చేసి అందులో నుండి ఒక జిలేబీని దేవుడి పటం దగ్గర పెట్టి మొక్కుతూ ఉంటాడు. దేవుడా, ఈరోజు వ్యాపారం బాగా సాగేలా ఆశీర్వదించు స్వామి అని మొక్కుతూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఇదిగో బాబూ, జిలేబీలు వేడిగా ఉన్నాయా, లేక నిన్న మొన్నటివి తెచ్చి అమ్ముతున్నావా? అదేంటి బాబూ అంత మాట అనేశారు? నేను నిన్న మొన్నటి జిలేబీలు తెచ్చి అమ్మేవాని కాదయ్యా. ఏ రోజుకా రోజు తాజాగా చేసి అందరికీ అందిస్తూ ఉంటాను. కావాలంటే ఒక జిలేబీని రుచి చూడండి అని అంటూ ఒక జిలేబీని ఆ వ్యక్తికిస్తాడు. ఆ జిలేబీని తీసుకొని ఆ వ్యక్తి తిని, ఆహా, ఓహో బాబు, ఈ జిలేబీ ఎంత తాజాగా ఎంత రుచికరంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. తొందరపడి ఏదో నోరు జారాను, నన్ను క్షమించు. ఒక్క 1/4 కిలో జిలేబీలు పార్సిల్ గట్టు. అయ్యో, ఇంత చిన్న విషయానికి క్షమాపణలెందుకులేండి. 1/4 కిలో జిలేబీ పొట్లంలో కట్టి ఆ వ్యక్తికిచ్చి డబ్బులు తీసుకుంటాడు. అలా జిలేబీలు అమ్మేసి మిగిలినవి కొద్దిపాటి జిలేబీలను ఇంటికి తీసుకుని వెళ్తాడు. అమ్మా అమ్మా వాసు, నేనిక్కడే ఉన్నాన్రా. అమ్మా, ఇదిగో ఈరోజు కొన్ని జిలేబీలే మిగిలాయి, నువ్వు నాన్న తినండి. ఇన్ని రోజులకి నువ్వు చేసే జిలేబీలు తినే అదృష్టం మాకు దక్కినందుకు ఆనందంగా ఉందిరా అని ఆ పొట్లాన్ని తీసుకుని శివయ్య దగ్గరకు వెళ్తుంది. శివయ్య మంచి నిద్రలో ఉండగా, ఏమయ్యోయ్, కాస్త లేచి కూర్చాయ్యా. ఏంతే నీ లొల్లి, నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనీవా? అది కాదయ్యా, వాసు మన కోసం అని జిలేబీలు తెచ్చాడు, మీరు కూడా తింటారని నిద్ర లేపానయ్యా. అది సరేగాని ముందాడికి భోజనం వడ్డించు, ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. అయ్యో నా మతి మండ, నేనా విషయమే మర్చిపోయాను. కాసేపు ఉండండి, బాబుకి అన్నం వడ్డించొస్తాను అని అన్నం వడ్డించి కొడుక్కిస్తుంది. వాసు తింటూ ఉంటాడు. ఇదిగోండి జిలేబీ తినండి అని శివయ్యకిస్తుంది. శివయ్య దాన్ని తీసుకుని తిని, ఏంట్రా వాసు, ఈ జిలేబీ నేను నేర్పించినట్టుగా లేదు, రుచిలో ఏదో తేడాగా ఉంది. తేడా అంటే నేను చేసిన జిలేబీలు బాగోలేవని అంటున్నావా నాన్నా? నేను రోజూ నా రెక్కలు ముక్కలుగా చేసుకుని ఇంటి నెట్టుకొస్తుంటే నేను చేసిన జిలేబీకి వంకలు పెడుతున్నావా? నేను కూడా మిమ్మల్ని జిలేబీలమ్మే పోషించానని మర్చిపోకు. ఇప్పుడు నా వయసు మేరటంతో చేయలేకపోతున్నాను, లేకపోతే నీకంటే బాగానే చేసేవాణ్ణి. అంటే ఇప్పుడు నాకు జిలేబీలు చేయటం చేత కాదంటున్నావా? అయితే సరే నాన్న, మనిద్దరం ఒక పోటీ పెట్టుకుందాం. ఎవరైతే ఎక్కువ జిలేబీలు అమ్ముతారో వాళ్ళే గెలిచినట్టు. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏది చెప్తే అదే చెయ్యాలి. ఏమంటావు నాన్నా? ఈ వయసులో ఈ పోటీలు అవి నాకెందుకురా వాసు? లేదు నాన్న, మనిద్దరిలో ఎవ్వరు గొప్పగా జిలేబీలు చేస్తారో చూడాల్సిందే అంటూ తన తండ్రి ఎంత చెప్పినా వినకుండా వాదోపవాదం చేస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న కమల కంగారు పడుతూ భర్తని కొడుకుని చూస్తూ ఉంటుంది. కొడుకి మాటలకి విసుగు చెందిన శివయ్య గట్టిగా అరుస్తూ, సరేరా, నువ్వు చెప్పినట్టే, నేను ఈ పోటీకి సిద్ధం అని చెప్పగానే వాసు చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక మరుసటి రోజు ఇద్దరూ సంతలో ఎదురెదురుగా బండ్లు పెట్టుకుని జిలేబీలు తయారు చేస్తూ ఉంటారు. అప్పుడే ఇద్దరన్నదమ్ములు నడుచుకుంటూ సంత వైపు వస్తూ ఉంటారు. అన్నా, మన చెల్లెలి పెళ్లికి అన్ని ఐటమ్స్కి అడ్వాన్సులు ఇచ్చాం, కానీ ఒక్క స్వీటు కూడా పెడితే బావుంటుందని నాకనిపిస్తుందన్నా. సరిగ్గా చెప్పావురా తమ్ముడు, నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను. కానీ మనకేమో సమయం తక్కువగా ఉంది. ఇప్పటికిప్పుడు స్వీట్లు తయారు చేసేవాళ్ళు దొరుకుతారా చెప్పు? అదేంటన్నా అలా అంటావు? డబ్బులు ఎక్కువ ఇస్తావంటే 100 మంది క్యూలో నిల్చుంటారన్నా. సరే అయితే, నువ్వు చెప్పినట్టే చేద్దాం పదా. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ
సంతలో ఉన్న జిలేబీ దుకాణానికి చేరుకుంటారు. అక్కడే జిలేబీలు అమ్ముతున్న తండ్రి కొడుకులని చూస్తారు. అన్నా, నాకు ఆలోచన ఇప్పుడే వచ్చిందన్నా. ఏమిట్రా అది? మన చెల్లి పెళ్లిలో జిలేబీ పెడితే ఎలా ఉంటుందన్నా? నాకు కూడా అదే ఆలోచన వచ్చింది తమ్ముడు. కాని ఈ ఇద్దర్లో ఎవ్వరు జిలేబీలు బాగా చేస్తారో మనకి తెలియదు గదా. ఇప్పుడేం చేద్దామంటావు తమ్ముడు? అర్రే, ఏముందన్నా, ఇద్దరి దుకాణంలోకి వెళ్ళి చెరో ప్లేట్ దీన్ని చూస్తే తెలిసిపోద్దిగా. అందులో ఎవరు బాగా చేస్తే వాళ్ళకే అడ్వాన్స్ ఇస్తే సరిపోతుంది. నీ ఆలోచన చాలా బాగుంది తమ్ముడు. పద, ఎల్లి తిని చూద్దాం అని ఇద్దరూ జిలేబీ తినడానికి మొదట వాసు దుకాణానికి వెళ్లి ఒక ప్లేట్ తింటారు. తర్వాత శివయ్య చేసిన జిలేబీలు తిని మైమరిచిపోయి చెరో 3 ప్లేట్లు లాగించేస్తారు. ఓ పెద్దాయనా, రేపు మా చెల్లి పెళ్లిలో జిలేబీ పెట్టాలనుకుంటున్నాం. అందుకే మీ 2 దుకాణాల్లో చేసిన జిలేబీల్ని రుచి చూసాం. మీ ఇద్దర్లో ఓ పెద్దాయనా, మీరు చేసిన జిలేబీలు మాకు బాగా నచ్చాయి. కాబట్టి రేపు మా చెల్లి పెళ్లికి జిలేబీ కాంట్రాక్ట్ నీకే ఇస్తున్నాం. ఇదిగో అడ్వాన్స్ పుచ్చుకోండి అని శివయ్య చేతిలో డబ్బులు పెట్టి వెళ్లిపోతాడు. ఇదంతా చూసి వాసు బిత్తరపోతాడు. ఛీ, నేనెంత మూర్ఖుణ్ణి! గురువులాంటి మా నాన్నతోనే పందెం గట్టి ఓటమి పాలయ్యాను అని అనుకుంటూ పశ్చాత్తాపడతాడు. నేరుగా తన తండ్రి దగ్గరకు వెళ్లి, నన్ను క్షమించు నాన్నా, నేను తప్పు చేశాను. విద్య నేర్పిన గురువుతోనే పోటీకి సిద్ధపడి ఓడిపోయాను. నన్ను క్షమించు నాన్నా. వాసు, నాకు నీ మీద ఎలాంటి కోపమూ లేదురా. కాని పెద్దలు అనుభవంతో చెప్పేది విని దాన్ని ఆచరణలో పెడితే విజయం తప్పకుండా వరిస్తుందిరా అని చెప్పి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లిపోతారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.